కనిపిస్తుంది కానీ బ్లూ కలర్ అయితే చాలా డీసెంట్ గా చాలా బాగుంది. మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ టాటా లోగో ఉంది. సైడ్ ప్రొఫైల్ వచ్చేసరికి ఈ చూస్తే ఎవరైనా ఎలా వీల్ అనుకుంటారు కానీ బట్ ఇది ఎలా వీల్ అయితే కాదు. సో రిమ్ కే దీన్ని ఇలా సెట్ చేస్తామంట, ఎలా వీల్స్ లా సెట్ చేశారు. ఇక్కడ ఆటో ఫోల్డ్ అయితే ఇవ్వలేదు అనమాట, ఆటో ఫోల్డ్ ఇవ్వలేదు మనకి. ఈ మాన్యువల్ అనమాట, మాన్యువల్ ఫోల్డింగ్ అనమాట ఉంటాయి కదా విండోస్ అప్ అండ్ డౌన్. సో దీనికైతే సింగిల్ రిక్వెస్ట్ డౌన్ అయితే ఇవ్వలేదు. సో మనకి లైట్లు కంట్రోలింగ్ అనమాట, ఇటువైపు వచ్చేసరికి వైపర్ కంట్రోలింగ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి క్లస్టర్ వచ్చేసరికి మీకు మొత్తం డిస్ప్లే ఇచ్చాడు అనమాట. దీంట్లో మా డిస్ప్లే చేసుకోవచ్చు మొత్తం. అండ్ మీకు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడైతే ఏమి బటన్స్ అయితే హాఫ్ లీటర్ కానీ అలా పెట్టుకోవచ్చు, కూలింగ్ అవుతాయి మంచిగా. అదే చాలా బాగా పనిచేస్తుంది నా దగ్గర ఇచ్చాడు. ఇటువైపు వచ్చేసరికి మామూలుగా డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. ఇందులో ఓపెనింగ్ బూట్కి ఇచ్చాడు అండ్ ఇది పెట్రోల్కి ఇచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను. సో ఇవాళ మనం రివ్యూ చేసే కార్ వచ్చేసరికి ఎక్స్టీరియర్ ఇదామన్నమాట, టాటా టియాగోలోది. సో ఇందులో ఏమేమి ఫీచర్స్ వస్తాయనేది మీకు చాలా క్లారిటీగా అయితే వీడియోలో చూపిస్తాను. ఇది మోడల్ వచ్చేసరికి 2022 మోడల్. దీని కాస్ట్ వచ్చేసరికి 7,50,000 అయితే పడింది అనమాట కార్ ఇది. సో కస్టమర్ కి అన్ని డిస్కౌంట్లు అయ్యి పోను. సో మనకి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇది మిడ్ నైట్ బ్లూ అనమాట. మీకు చూడటానికి బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ బ్లూ కలర్ అయితే చాలా డీసెంట్ గా చాలా బాగుంది. మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ టాటా లోగో ఉంది అండ్ ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు. క్రోమ్ ఫినిషింగ్ చాలా బాగుంది. పియానో బ్లాక్ కూడా ఇచ్చారు అనమాట. లైట్లు వచ్చేసరికి హాలోజన్ లైట్లు ఇచ్చారు. మనకి ఎల్ఈడీలు అయితే ఇవ్వలేదు, ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇవ్వలేదు. సో ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంటది. అండ్ మీకు సైడ్ ప్రొఫైల్ వచ్చేసరికి ఈ చూస్తే ఎవరైనా ఎలా వీల్ అనుకుంటారు కానీ బట్ ఇది ఎలా వీల్ అయితే కాదు. సో రిమ్ కే దీన్ని ఇలా సెట్ చేస్తామంట, ఎలా వీల్స్ లా సెట్ చేశారు. ఈ మాన్యువల్ అనమాట, మాన్యువల్ ఫోల్డింగ్ అనమాట, ఫోల్డ్ ఇవ్వలేదు మనకి. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసరికి మిర్రర్ అడ్జస్ట్మెంట్ అనమాట. మనం ఇటువైపు పెట్టుకొని లెఫ్ట్ రైట్ ఎలా అంటే అలా మిర్రర్ అడ్జస్ట్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ వచ్చేసరికి 2020 మోడల్ కి ఇక్కడ లాక్ సిస్టమ్ అయితే మార్చారు, సెంటర్ లాగింగ్. దానికి ఇక్కడ స్టిక్ లాగా వచ్చింది మామూలుగా 2020 నా కార్ కి అయితే, దీనికి అది లేకుండా ఇచ్చారు. ఇది 4 వచ్చేసరికి మిర్రర్స్ అప్ అండ్ డౌన్స్, అవి మన సైడ్ విండోస్ ఉంటాయి కదా, విండోస్ అప్ అండ్ డౌన్. సో దీనికైతే సింగిల్ రిక్వెస్ట్ డౌన్ అయితే ఇవ్వలేదు. సో మనకైతే లోగో అయితే అలా ఇచ్చారులే కానీ సింగిల్ రిక్వెస్ట్ డౌన్ అయితే లేదు. మీకు ఇక్కడ వచ్చేసరికి సైడ్ డోర్ ప్రొఫైల్ అయితే ఇది. ఇక్కడ వచ్చేసరికి మీకు 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే పట్టిద్ది. అది కూడా కొంచెం కష్టంగా అయితే 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. సీట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు మొత్తం, సీట్ అడ్జస్ట్మెంట్ ఉంది. అండ్ మీకు స్టీరింగ్ కూడా అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. లైట్లు కంట్రోలింగ్ అనమాట, ఇటువైపు వచ్చేసరికి వైపర్ కంట్రోలింగ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఈ క్లస్టర్ వచ్చేసరికి మీకు మొత్తం డిస్ప్లే ఇచ్చాడు అనమాట. దీంట్లో మొత్తం ఫ్యూల్ రేంజ్ అండ్ ఓడోమీటర్, స్పీడోమీటర్ మొత్తం అన్ని ఇందులో ఉంటాయి. అండ్ డోర్ సెన్సార్ కూడా ఇందులోనే ఉందన్నమాట. మనకి మొత్తం అయితే డిస్ప్లేలు ఇచ్చారు. నాకు ఈ టియాగో నచ్చింది ఏంటంటే అంత తక్కువ బడ్జెట్ లో ఈ డిస్ప్లే అనేది చాలా బాగుంటది అనమాట, స్పోర్ట్ లుక్ వస్తుంది. అండ్ మీకు స్టీరింగ్ కూడా కటింగ్ స్టీరింగ్ ఇస్తాడు. సేమ్ ఈ ప్రొఫైల్ నీకు మొత్తం స్పోర్ట్ లుక్ అయితే వస్తుంది. చాలా బాగా నచ్చింది నాకు. ఒక ఏసీ వెంట్ ఇస్తాడు, ఏసీ వెంట్స్ ఈ 2, ఇక్కడ ఒక ఏసీ వెంట్ అనమాట. ఏసీ వెంట్ 4 ఇచ్చాడు. మీకు ఇక్కడ వచ్చేసరికి పార్కింగ్ సిగ్నల్, అది కంట్రోల్స్ అన్ని డిస్ప్లేలో ఉంటాయి. డిస్ప్లే కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. రెస్పాండ్ అనేది చాలా బాగుంటుంది. డిస్ప్లే ల్యాగ్ అయితే ఉండదు దీనికి. అంటే మనం బడ్జెట్ లో కూడా చూసుకోవాలి, ఆ బడ్జెట్ లో కార్ కి డిస్ప్లే ల్యాగ్ లేకుండా చాలా బాగా పనిచేస్తుంది ఇది. అందులోనే మనకి ఇక్కడ ఎఫ్ఎంఈ కంట్రోల్ అన్ని ఇక్కడే ఉంటాయి. మొబైల్ కనెక్టివిటీ అన్ని ఇందులోనే ఉంటాయి, డిస్ప్లే చేసుకోవచ్చు మొత్తం. అండ్ మీకు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడైతే ఏమి బటన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. బేసిక్ గా ఎగ్జిట్ ప్లస్ కి వచ్చేసరికి ఇక్కడ మీకు కొన్ని ఫాగ్ ల్యాంప్ అనేది అక్కడ ఇస్తాడు అనమాట. ఫాగ్ ల్యాంప్ బటన్ మనం ఏమైనా పెట్టించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు ఇది. దీనికి వచ్చేసరికి ఏసీ కంట్రోల్ అనేది మాన్యువల్ ఉంది, మీకు ఆటోమేటిక్ అయితే రాలేదు, మాన్యువల్ ఉంది. ఏసీ ఆన్ ఆఫ్ బటన్ ఇది. ఇక్కడ ఇది యూఎస్బీ కనెక్టివిటీ ఇక్కడ ఇచ్చాడు. మనకి ఏమన్నా సాంగ్స్ అని వినాలంటే యూఎస్బీ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ కూడా. దీనికి కార్ కి మెయిన్ మైనస్ ఏంటంటే కార్ ప్లే, అది కేబుల్ అయితేనే పనిచేస్తుంది, బ్లూటూత్ తో పనిచేయదు, అదొక మైనస్ ఉంది. మీకు 12 వాట్స్ ఛార్జింగ్ పోర్ట్ పెట్టుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ పోర్ట్ కానీ స్టిక్కర్ కానీ సంథింగ్ ఏదైనా వాడుకోవడానికి ఇలా ఇచ్చాడు. ఇది మీ గేర్ బాక్స్ వచ్చేసరికి 6 మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది గేర్ బాక్స్. ఇది ఒక గేర్ రివర్స్, 5 గేర్స్ ఫ్రంట్ కి వస్తుంది. సేమ్ ఇక్కడ వచ్చేసరికి లగేజ్ క్యారియర్ హుక్ అనమాట. ఇది కూడా మిస్ చేయలేదు. మనం ఏదైనా సింగిల్ కి వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకున్నప్పుడు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా పెట్టుకున్నప్పుడు పెట్టుకోవచ్చు ఇది. సో మన గ్లవ్ బాక్స్ కూడా హైడ్రాలిక్ ఇస్తాడు, చూడండి ఎంత స్మూత్ గా వస్తుందో. అండ్ మీకు ఇది వచ్చేసరికి ఇందులో ఏమన్నా చిన్న చిన్న అంటే డ్రింక్స్ కానీ పెట్టుకుంటే రన్నింగ్ లో ఉన్నప్పుడు కూలింగ్ అవుతాయి అనమాట. గ్లవ్ బాక్స్ లాగా ఇచ్చాడు దీన్ని కూడా చిన్నది. సో మనం ఇది ఆన్ చేసి పెట్టుకుంటే మీకు వాటర్ బాటిల్ కానీ హాఫ్ లీటర్ కానీ అలా పెట్టుకోవచ్చు, కూలింగ్ అవుతాయి మంచిగా. అదే చాలా బాగా పనిచేస్తుంది నా దానికి కూడా. మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా డే నైట్ కి అండ్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చాడు అనమాట. నైట్ వెళ్ళేటప్పుడు మార్చుకోవడానికి, డే మార్చుకోవడానికి ఆ ఫ్యూచర్ దీనికి ఇచ్చాడు. ఇటువైపు వచ్చేసరికి మామూలుగా డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు ఇందులో. ఇటువైపు వచ్చేసరికి మిర్రర్ ఇచ్చాడు అనమాట.
రూప్ మీద లైట్ ఇచ్చాడు అనమాట. మనం ఇక్కడ బటన్ కూడా ఇక్కడే ఇచ్చాడు. ఫ్రెండ్స్ ఇక్కడ మన డ్రైవర్ సీట్ కాల్ దగ్గరే 2 బటన్స్ ఇచ్చారు కదా. ఇది వచ్చేసరికి డిక్కీ ఓపెనింగ్ బూట్కి ఇచ్చాడు అండ్ ఇది పెట్రోల్కి ఇచ్చాడు. ఈ 2 బటన్స్ ఇక్కడ ఎక్కడ ఇచ్చుంటే బాగుండేది నా అభిప్రాయం. నాకు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం అది ఓపెన్ చేసేటప్పుడు, సరిగా అందం అనమాట సీట్లో కూర్చున్నప్పుడు. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ చైల్డ్ సేఫ్టీ లాక్ ఇస్తారు. ఇది చాలా అంటే చాలా మంచి ఫీచర్. ఇప్పుడు మాక్సిమం వచ్చి అన్ని కార్లు వస్తుంది, ఓల్డ్ కార్లు తప్ప ఇప్పుడు లేటెస్ట్ కార్లు అన్ని కార్లు వస్తుంది. ఇది ఉండటం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు లాక్ వేసాం అనుకో లోపల నుంచి డోర్ అయితే ఓపెన్ అవ్వదు. సో మీ బ్యాక్ సైడ్ చూడండి సీట్లు అయితే కస్టమర్ వేయించుకున్నారు ఇది. సో వెనకాల మాత్రం 2 కూర్చోవచ్చు కంఫర్ట్ గా, 3 అంటే కొంచెం కష్టం. జస్ట్ అయితే 3 కూర్చోవచ్చు. మనకి బ్యాక్ సైడ్ అయితే సేఫ్టీ కోసం అయితే సీట్ బెల్ట్ కూడా 3 సీట్ బెల్ట్ ఇచ్చారు. 3 సీట్ బెల్ట్ పెట్టుకోవచ్చు. సీట్ బెల్ట్ పెట్టుకుని చాలా సేఫ్టీ అనమాట. మనకి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు, కొలిజన్ అయినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది సీట్ బెల్ట్ అనేది. ఇక్కడ బటన్ ఉంది కదా, మీకు హెవీ లగేజ్ ఏమైనా ఉన్నప్పుడు ఇటువైపు బటన్ ఉంటుంది. ఈ బటన్ మళ్ళీ అటువైపు ఇంకో బటన్ ఉంటుంది కార్నర్ లో. 2 బటన్స్ పైకి అనేసి సీట్ ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. 80 degrees 90 degrees ఫోల్డ్ అవుతుంది. మీ లగేజ్ కూడా చాలా వరకు క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది హ్యాచ్ ప్యాక్ కాబట్టి వెనకాల కొంచెం బూట్ స్పేస్ తక్కువ ఉంటుంది, దానికోసం అలా ఇచ్చారనమాట. మనకి ఇటు వచ్చేసరికి యాజ్ యూజువల్ గా పెట్రోల్ క్యాప్ అయితే లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. ఎందుకో మరీ బండగా ఇచ్చాడు, కార్ అంత ఉంది అది కొంచెం సైడ్ తగ్గించుంటే బాగుండేది. ఈ సేమ్ నాకు ఇందులో బాగా ఎలా వీల్స్ కాదు, కానీ ఎలా వీల్స్ లాగా కనపడతాయి వీల్ క్యాప్స్ అయ్యి చాలా బాగా ఇచ్చారు. అది బ్యాక్ ప్రొఫైల్ అయితే ఇలా వస్తుంది. 2 లైట్లు, టైల్ గేట్ కి పైన బ్లాక్ క్రోమియా ఉంటాయి అనమాట. వీటి వల్ల చాలా లుక్ ఉంటది. ఇక్కడ స్పాయిలర్ ఇచ్చారు అండ్ టైల్ ల్యాంప్ కూడా ఉంది. ఈ కార్ కి మైనస్ ఏంటంటే నిజం చెప్పాలంటే బ్యాక్ ప్రొఫైల్ అంత బాగోదు, ఫ్రంట్ ప్రొఫైల్ చాలా బాగుంటది. మన బ్యాక్ వచ్చేసరికి ఇంకా టాటా టియాగో నేను బ్యాడ్జింగ్ ఇచ్చి అండ్ ఇక్కడ లోగో ఇచ్చారనమాట. ఇది కొంచెం బాగుంటది. అండ్ మనకి ఇక్కడ రివర్స్ క్యామ్ ఇచ్చారు. ఇదైతే మిస్ చేయలేదు రివర్స్ క్యామ్. ఇది చాలా యూజ్ అవుతుంది, కొంచెం డ్రైవింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ 2 సెన్సార్లు ఇచ్చారు ఇక్కడ. ఈ 2 సెన్సార్లు ఏంటంటే మనకి ఏదైనా వెనక కొలిజన్ అయ్యేటప్పుడు అయితే మనకు బాగా ముందే సౌండ్ వస్తుంది లోపలికి, చాలా మంది తెలిసే ఉంటుంది. అండ్ మీకు బూట్ స్పేస్ చూపిస్తాను. స్పేస్ వచ్చేసరికి 242 లీటర్స్ వస్తుంది బూట్ స్పేస్. సో ఈ కారుకి నా కారుకి అన్నిటికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లాక్స్ ఉన్నాయి కదా, ఇవి ఇరిగిపోతాయి. సో నేను చాలాసార్లు వేయించాను, అదే జరుగుతుంది. దీనికి కూడా సేమ్ మళ్ళీ అలాగే జరిగింది ఈ కారుకి కూడా. సో అది షోరూమ్ వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు వచ్చే కార్లు కానీ సెట్ చేస్తారో లేదు తెలియదు. ఇది చాలా ప్రాబ్లం. అండ్ మీకు ఇది కూడా మరి మెత్తగా ఉంటుంది. ఇక్కడ ఏమన్నా కొంచెం ప్లాస్టిక్ క్యాప్ వాల్ ఇచ్చుంటే బాగుండేది. లగేజ్ అయి పెట్టుకున్నప్పుడు లగేజ్ తగులుతూ ఉంటుంది ఇది. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా వచ్చింది. మీకు 240 లీటర్స్ సరిపోలేదు అనుకుంటే సీట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేస్తే మీకు ఎదురు చాలా స్పేస్ వస్తుంది. మనకి ఏదైనా లాంగ్ వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పుడు లగేజ్ పెట్టుకోవడానికి బాగా పనిచేస్తాను అనమాట సింగిల్కి వెళ్ళేటప్పుడు. మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత ఇది జస్ట్ ఇలా వెనక్కంటే లాక్ అయిపోద్ది అంతే, జస్ట్ అలాంటి లాగ్ అయిపోద్ది అనమాట. సో ఇది కార్కి బ్యాక్ ప్రొఫైల్. ఫ్రెండ్స్ ఈ కార్ అనేది ఈ బడ్జెట్ లో చాలా మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి కార్ అనమాట. మీకు మైలేజ్ పరంగా కూడా 20 అలా వస్తుంది. బాగా రఫ్ గా తోలుకున్నా కూడా 18 అలా వస్తుంది. కొంచెం జాగ్రత్త తోలుకుంటే 21, 22 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి హైవేలో. సో చాలా బాగుంటుంది కార్ ఇది. బాగా లో ట్రాఫిక్ లో తోలినా 17 అయితే తగ్గదు నాకు తెలిసి అయితే, మరి అది ఇంకొక డ్రైవింగ్ బట్టి కూడా ఉంటుంది. సో ఇదనమాట ఈ కార్ అయితే. ఎవరికన్నా సెకండ్ హ్యాండ్ ఏమైనా కొనాలని థాట్ ఏమైనా ఉంటే వస్తే వదులుకోవద్దు, చాలా మంచి కారు, మంచి పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. మీరు కొన్న తర్వాత మంచిగా ఫీల్ అవుతారు. సో టాటా కాదా తర్వాత అది బాగోదు ఇది బాగోదు అనేది ఫీల్ అవ్వద్దు. నేనైతే 4-5 ఇయర్స్ నుంచి వాడుతాను, ఇంచుమించుగా 4 ఇయర్స్ దాటిపోయి 5వ సంవత్సరంలోకి వచ్చాను. ఇప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దాంతో. సో బడ్జెట్ వేజ్గా బిల్డ్ క్వాలిటీ కూడా 4 స్టార్ సేఫ్టీతో వస్తుంది మీకు ఇది. సో చిన్న కొలిజన్ కూడా మ్యాక్సిమం అందులో ఉన్న వాళ్ళకైతే ఏం అవ్వదన్నమాట. సో ఇది వీడియో అయితే మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకా మంచిగా వీడియో చేద్దాం. అండ్ రేపు అయితే నెక్స్ట్ వీడియోలో ఇది కస్టమర్ రివ్యూ అయితే చేస్తాను ఈ కార్తో. సో వాళ్ళు కొన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఈ కార్ ఎందుకు చూస్ చేసుకున్నారు, సో అన్నీ అయితే చాలా క్లారిటీగా అడుగుతాను. అండ్ మీరు మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.